మీ కార్ ఈఎంఐ కట్టలేకపోతున్నారా? మీ కార్ ఈఎంఐ మేము కడతాం. ఈ నెంబర్కి కాల్ చేయండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈ మధ్య పిల్లల గురించి తల్లిదండ్రులు చాలా 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 సఫర్ అవుతున్నారండి. అలాగే పిల్లలు కూడా తల్లిదండ్రుల కారణంగా కావచ్చు, కాలేజీ స్కూల్ కారణంగా కావచ్చు సఫర్ అవుతున్నారు. చిన్నప్పుడు పుట్టినతో నవ్విన వెంటనే కుటుంబ సభ్యులందరూ నా బంగారు కన్నా ఎంత బాగానే అవుతున్నాం అంటారు. బార్లా పడుకున్న వెంటనే నా బుజ్జి బంగారం బార్లా పడుకుంది అంటారు. కూర్చున్న వెంటనే ఎంత బాగా ఉన్నావే అని పొగుడుతారు. బుడి నడకలు నడుగుతున్న వెంటనే ఇంకా ఆనందపడిపోతారు. ఏ పని చేసినా సరే మా కూతురు నడుచుకుంటూ వస్తే మహాలక్ష్మిలాగా ఉందని చెప్పేసి ఉబ్బిపోతుంటారండి. అయిపోయిందండి, స్కూల్లో జాయిన్ అయ్యారు. అక్కడ కష్టపడి చదువుతుంది. చదువుతాడు. ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చి రావడంతో మొదలు పెడతారు. అసైన్మెంట్లు చేయి, హోంవర్క్ చేయి, టీవీ చూస్తున్నావు, టీవీ చూడకు, నీకు ఎన్ని లక్షల ఫీజు కట్టామో తెలుసా? ఇంతకాలం ఏ పని చేసినా సరే పొగిడే తల్లిదండ్రులు ఇప్పుడు చదువు 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 అని చెప్పేసి మైక్రోవేవ్లో పెట్టేస్తున్నారు. ఆ నవ్వు మిస్ అయిపోతుందండి. 9th ఎండింగ్కి వచ్చి 10thలోకి ఎంటర్ అయిపోయిన వెంటనే హాయిగా నవ్వే పిల్లలు రోజుకు 400 సార్లు నవ్వుతారండి. ఇప్పుడు 10th క్లాస్ ఎంటర్ అయ్యి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వచ్చేటోడికి రోజుకు 4 సార్లు నవ్వడానికి ఏడుస్తున్నారండి. ఒకనాడు నవ్వితే, ఒకనాడు పనులు చేస్తే పొగిడే తల్లిదండ్రులు పోయి చదువు చదువు, అసైన్మెంట్లు చేయి, హోంవర్క్ చేయి, ఎందుకు నీకు మార్కులు తక్కువ వచ్చినాయి, ఎందుకు ఎదురింటి సుబ్బారావు కొడుకుతో కంపేర్ చేస్తే నీకు తక్కువ వచ్చినాయి, ఆంటీ కూతురు చూడు ఎంత బాగా చదువుతుందో, బాబాయ్ కొడుకు చూడు ఎంత బాగా చదువుతున్నాడో, నువ్వెందుకు కనుకపోయిపోయావు, నాన్న ఎంత కష్టపడి నీకు ఫీజు కట్టాడో తెలుసా అనేటప్పటికీ టన్నులు భారం పిల్లల మీద పెట్టేస్తున్నారండి. వాడన్నా పాకిస్తాన్ టెర్రరిస్ట్ అండి, నీ కొడుకు కూతురండి, ఎలా తిడుతున్నావో తెలుసా నువ్వు? నీ కొడుకుని సంపాదించే ఏటీఎంలో మార్చేద్దామన్నా నీ ప్రయత్నం? నువ్వు మిస్ అయ్యేది నీ కొడుకు మీద నవ్వుని మిస్ అయ్యి గుర్తు తెచ్చుకో. చిన్నప్పుడు నీ కొడుకు కూతురు నవ్వుతూ ఉండేవారు. ఈనాడు నవ్వడం చూసి ఎంతకాలం అయింది నువ్వు? వాళ్ళు ఆడుకుంటే తప్ప, టీవీ చూస్తే తప్ప, నువ్వు మాత్రం ఆ టీవీలో 24 గంటలు టీవీ ప్రోగ్రాంలు చూస్తూనే ఉంటావా? జీటీవీలో సీరియల్స్ అన్ని చూస్తూనే ఉంటావా? పొరపాటు నవ్వితే ఆ నవ్వేంటి, వెళ్ళి చదువుకో అంటావా? అంటే నవ్వడం కూడా తప్పు అయిపోయిందా? అందుకే నువ్వు పిల్లల్ని తీసుకెళ్ళి హాస్టల్లో పాడేస్తున్నావు. నువ్వు పెద్దది కాక నిన్ను తీసుకెళ్ళి హాస్టల్లో పాడేస్తున్నావు. అదే ఓల్డ్ ఏజ్ హోమ్ అంటే. ఓల్డ్ ఏజ్ హోమ్లో పాడేయడం అంటే అదే హాస్టల్ అండి. తల్లిదండ్రులు పిల్లలు పట్టించుకోవడం కారణం అది. కాబట్టి తల్లిదండ్రులు అన్కండిషనల్గా 3 చేయాలండి. ఒకటి టీ 3 టీలు. ఒకటి టాక్. ఈ మాట్లాడే టైంలో మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ స్కూల్లో మార్కుల గురించి కానీ, మీ గ్రేడింగ్ గురించి కానీ, పక్క కూతురి గురించి కానీ మాట్లాడకుండా అన్కండిషనల్ లవ్తో మాట్లాడండి. నెక్స్ట్ టైం అండి. నీకు ఎన్నో పనులు ఉన్నాయి, నీ కొడుకు కూతురికి కొంచెం 10-15 నిమిషాలు క్వాలిటీ ఆఫ్ టైం. నెక్స్ట్ ఏంటంటే టాక్, టైం అండ్ ఆల్సో తెలియకుండా మీకు తెలిసిందంటే ఒక చిన్న స్టోరీ ఉందండి. ఒక డాక్టర్ గారు ఉన్నారు, 24 గంటలు బిజీ, కోట్లు సంపాదించేస్తున్నాడు. డాక్టర్ గారు కొడుకు ఉన్నాడు. డాక్టర్ గారి కొడుకు, మీ డాడీ నీకు కన్సల్టేషన్ ఫీజు ఎంత అన్నాడు. $250 రా అన్నాడు. కొన్ని రోజుల తర్వాత ఒక అబ్బాయి వచ్చాడు, కన్సల్టేషన్ ఫీజు బయట కట్టేశాడు, లోపలికి వెళ్ళాడు. అది తండ్రి, ఇది కొడుకు. నువ్వెందుకు వచ్చావు అంటే, నువ్వు మాట్లాడి ఎంతకాలం అయింది డాడీ, నేను నీ టైంని 50 నిమిషాలు అరగంట టైంని కొనుక్కున్నాను, రూపాయి నువ్వు ఇచ్చిన డబ్బులతోటి దాచి నేను ఇక్కడికి వచ్చాను. అంతేత అక్కడ ఏమిటంటే టాక్, టచ్, టైం 3 ఇంపార్టెంట్ అండి. మాట్లాడాలి, టైం స్పెండ్ చేయాలి, టచ్ చేయాలి. తన పక్కన కూర్చొని కొడుకుని భుజం మీద చేస్తారో, తలని మురుతారో. 3 పిల్లలు కావచ్చు, తల్లిదండ్రులు పిల్లలు కావచ్చు. టీ ఈ 3 ఉంటే నా అమ్మ నాన్న నన్ను పట్టించుకున్నారని ఫీలింగ్ ఉంటుంది. మాట్లాడమని మాట్లాడటం మొదలుపెట్టేది ఏంటి? ఎరా సురేష్ గారికి ఎన్ని మార్కులు వచ్చినాయిరా, ఐశ్వర్యకి ఎన్ని మార్కులు వచ్చినారా? ఈ మాటలు కాదు. అన్కండిషనల్గా ప్రేమతో మాట్లాడండి. ఇద్దరు కలిపి వాకింగ్కి వెళ్ళండి. 5 నిమిషాలు భుజం మీద చేసి మాట్లాడండి. మీతోటి ఫ్రెండ్షిప్ చేస్తాడు మీ కొడుకు కూతురు అని. లేదనుకుంటే అమ్మ నాన్నల చూడడం లేదు, బాసులా బిహేవ్ చేస్తున్నారండి కుటుంబంలో. తర్వాత ఏముంటుంది, అమ్మ ఏమంటుంది, మీ కారణంగానే కొడుకు పాడైపోయాడు అంటుంది. తండ్రి ఏమంటాడు, కాదు నీ కారణంగానే పాడైపోయాడు అంటాడు. వీడు ఏమంటాడు తెలుసా, మీ ఇద్దరి కారణంగానే ఇలా తగలడ్డానని చెప్పేసి వీడు ఏడ్చుకుంటున్నాడండి.
మనం బిజినెస్ చేద్దాం అనుకుంటున్నామండి పిల్లలతోటి, వ్యాపారం చేద్దాం అనుకుంటున్నామా, ఏటీఎంగా మార్చేద్దాం అనుకుంటున్నా, నీ కొడుకు స్కూల్ ఫస్ట్ వచ్చినా, కాలేజ్ ఫస్ట్ వచ్చినా, ఐఐటీసీ వచ్చినా, ఎన్ఐటీసీ వచ్చినా సరే 3 పోస్టుల భోజనానికి అయ్యండి. ఒక ఇల్లు, ఒక కారు. ఆడి 8th క్లాస్లో ఫెయిల్ అన్నట్టు కూడా కారు కొనుక్కుంటున్నాడండి. 5వ తరగతి చదువులు అన్నట్టు కూడా ఇల్లు కొనుక్కుంటున్నాడండి. దానికి ఐఐటీలు ఎన్ఐటీలు అక్కర్లేదండి. నీ కొడుకు బంగారు కొండగా మారాలంటే, ఫ్యూచర్ సిటిజన్గా మారాలంటే వాడికి విలువలు నేర్పాలి, వ్యక్తిత్వం నేర్పాలి, ఆరోగ్యకరమైన ఆటలు నేర్పాలి. మీరు కూడా కుటుంబం కూర్చొని అందరూ కలిపి ఒకేసారి భోజనం చేయాలి, అందరూ కలిపి ఒకేసారి మాట్లాడుకోవాలి, ప్రేమగా, ఆత్మీయంగా, అనురాగంగా. అప్పుడు నీ కొడుకు ఒక CEO అవుతాడండి, ఒక ఎంటర్‌ప్రెన్యూర్ అవుతాడండి, ఒక జీనియస్ అవుతాడండి. అంతేగాని పలానా వాడికంటే నీకు మార్కులు ఎక్కువ వస్తే నీ కొడుకు బంగారు కొండ, వాడికంటే ఒక మార్కు తగ్గొచ్చిన వెంటనే నువ్వు వేస్ట్, నీ కట్టిన ఫీజు వేస్ట్ అని చెప్పేసి వాడి వేస్ట్ జీవితాన్ని నువ్వే తనకలు చేసేస్తున్నావు. దయచేసి తల్లిదండ్రులు ప్రతి కొడుకు జీనియస్ అని నమ్మండి, ప్రతి కొడుకు మేధావి అని నమ్మండి, ప్రతి కొడుకు గొప్పోడని నమ్మండి. అలా నమ్మడంతోటే నీ కొడుకు మీద పెట్టిన ఎక్స్పెక్టేషన్స్ కారణంగా, హోప్ కారణంగా, నువ్వు ఇచ్చే మోటివేట్ కారణంగా బోర్డు బీటెక్ చదివి ఒక ఇంజనీర్ ఏంటండి, బీటెక్ ఇంజనీర్లు చేసే కాలేజీ ఓనర్ అవుతాడు, లేదా ఇండస్ట్రియలిస్ట్ అవుతాడు, సత్యనారాయణ లాగా CEO అవుతాడు, పిచ్చయ్య లాగా గొప్ప గూగుల్ CEO అవుతాడు. ఆ లెవెల్కి వెళ్ళాలి. ఆ గ్రేట్నెస్ మీరు మీ పిల్లల్లో ఉన్నదండి. అది గుర్తించండి, ఎంకరేజ్ చేయండి, మోటివేట్ చేయండి, టచ్ చేయండి, టాక్ ఇవ్వండి, అండ్ ఆల్సో టైం స్పెండ్ చేయండి. 3 మర్చిపోకండి. 3 టచ్, టాక్, టైం. మీ పిల్లలు మహానుభావులు అవడం అనేది నేను గ్యారంటీ. ముందులే మంచి కాలం, ముందుగా మీ డాక్టర్ కాంత్ గారు. నమస్తే. ఆల్ ద బెస్ట్.